కాబట్టి పక్కన పెడతారు, అది ప్రాబ్లం లేదు. నరసాపురం ఎవరికి ఇచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు అది కూడా, ఎందుకంటే ఆయన జంప్ అయిపోతారు. అయితే నరసాపురం అక్కడ కూడా చిన్న లాజిక్ ఉంది, ఈయనకే ఇస్తారు లేదా టికెట్. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తత్వం ఎట్లా ఉందంటే ఇక్కడ మన ఊహలకు అసలు సంబంధమే లేదు. చిన్న ఎగ్జాంపుల్, అందరూ ఏమనుకున్నారు, 20 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ని వెళ్ళినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ దఫా 50 సీట్లు ఎక్కువ గెలిచాడు. కిందసారి నెక్ టు నెక్ స్టేజ్ నుంచి ఈ దఫా 50 సీట్లు ఎక్కువ గెలిచాడు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా భారీగా తేడా వచ్చింది. ఇంకా అదే మామ మామ అని పిలుస్తారు, ఆ మామకే అనుకున్నారు. ఆ మామను పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చారా? ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యం రమణ్ సింగ్, ఒక్కసారి మొన్న కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ బీజేపీ గెలిచింది. అందరి అభిప్రాయాలకి భిన్నంగా అక్కడ కంపల్సరీ కాంగ్రెస్ అని ఇండియా టుడేతో సహా అందరి సర్వే, సీ ఓటర్లు ఇండియా టుడేతో సహా. అసలు ఇద్దరికి మధ్య చూస్తే 20-25 బీజేపీ నుండి 50 వాళ్ళకని చెప్పారు కాంగ్రెస్. సీన్ కట్ చేస్తే 50 బీజేపీ నుండి 20 కీళ్ళు పడిపోయారు. అంత స్థాయిలో వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ అంటే రమణ్ సింగ్ కష్టపడ్డాడు, కానీ రమణ్ సింగ్ పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారే. అలాంటి చోట్లనే వాళ్ళు నిర్మోహమాటంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మేమే అనుకునేటువంటి వాళ్ళకి ఇస్తారన్న నమ్మకం ఏం లేదు. అభ్యర్థుల లిస్టు కూడా చివరికి వాళ్ళు రిలీజ్ చేసేదాకా ఎవరికి తెలియదు, అట్లుంది పరిస్థితి. జన సైనికులకి తెలుగు తమ్ముళ్ళకి మధ్య కొట్లాట్లు మొదలవుతాయి రేపొద్దున్న వీళ్ళు లిస్ట్ కనుక రిలీజ్ చేస్తే. జన సైనికులు ఎవరండి కొట్లాడేది? పాపం ఎందుకోసం కొట్లాడతారు? కొట్లాడితే వాళ్ళు వైసీపీ కోవట్లు అయిపోతారు కదా, కాబట్టి ఎవరు కొట్లాడరు. జస్ట్ అసంతృప్తి వ్యక్తం చేస్తే కూడా అంగీకరించరు. జన సైనికులలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, కొట్లాడేటటువంటి సిచ్యుయేషన్ ఏం లేదు. అలా కొట్లాడగలిగిన నాయకులను ఆల్రెడీ బయటికి పంపించారు ఆయన. ఇంకోటి, ఎవరికి ఇస్తారో ముందే చెప్పేశాడు ఆయన. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆశ పెట్టుకునే వాళ్ళ ఆశలు ఆల్రెడీ నీరు గార్చేశాడు. ఇప్పుడు ఈ 4-5 రోజులు తిరిగినటువంటి టూర్లలో పవన్ కళ్యాణ్ ఎవరికి ఇచ్చేస్తున్నారో చెప్పేశాడు, ప్రిపేర్ అయిపోయారు. ఇంకెందుకు కొట్లాడతారు? ఏ కొట్లాట్లు ఉండవు. కానీ ఆశ పెట్టుకున్న